కర్నూలు జిల్లా వెముగనూరు మండలం చెన్నూరు గ్రామ పంట పొలాల్లో ముసలి కలకలం రేపింది. ఇవాళ వరి కోత కోసేటువంటి సమయంలో ఆ ప్రా వరి వరి తుప్పలో దాగి ఉన్నటువంటి ముసలి కనిపించింది. అయితే వరి మిషన్ కోసేటువంటి సమయంలో ఆ ముసలికి తీవ్ర గాయమైంది. ఒకసారిగా ముసలి పొలంలో కనిపించడంతో రైతులు కలవరపడ్డారు, ఆందోళన చెందారు. అక్కడ నుంచి భయభ్రాంతులకు గురై దూరం పరుగులు తీశారు. అయితే ఈ ముసలి ఎక్కడి నుంచి వచ్చిందనేసి ఆరాధిస్తే పక్కనే ఉన్నటువంటి ఎల్ఎల్సి కాలువల నుంచి వచ్చినట్లు స్థానికంగా ఉన్నటువంటి రైతులు గుర్తించారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి అటవీ శాఖ అధికారులు ముసలిని పరిశీలించారు. ప్రాథమికంగా తన గాయమైన చోట ప్రాథమిక శస్త్రచికిత్స చేసి ప్రస్తుతం అటవీ శాఖ అధికారుల పరిధిలో ఉంది. అయితే పూర్తి స్థాయిలో అది కోలుకున్న తర్వాత తుంగభద్ర పరివాహక ప్రాంతం వదిలేస్తాం, దాన్ని పరిరక్షిస్తామని అటవీ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. కర్నూలు జిల్లా వెముగనూరు మండలం చెన్నూరు గ్రామ పంట పొలాల్లో ముసలి కలకలం రేపింది. ఇవాళ వరి కోత కోసేటువంటి సమయంలో ఆ వరి తుప్పలో దాగి ఉన్నటువంటి ముసలి కనిపించింది. అయితే వరి మిషన్ కోసేటువంటి సమయంలో ఆ ముసలికి తీవ్ర గాయమైంది. ఒకసారిగా ముసలి పొలంలో కనిపించడంతో రైతులు కలవరపడ్డారు, ఆందోళన చెందారు. అక్కడ నుంచి భయభ్రాంతులకు గురై దూరం పరుగులు తీశారు. అయితే ఈ ముసలి ఎక్కడి నుంచి వచ్చిందనేసి ఆరాధిస్తే పక్కనే ఉన్నటువంటి ఎల్ఎల్సి కాలువల నుంచి వచ్చినట్లు స్థానికంగా ఉన్నటువంటి రైతులు గుర్తించారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి అటవీ శాఖ అధికారులు ముసలిని పరిశీలించారు. ప్రాథమికంగా తన గాయమైన చోట ప్రాథమిక శస్త్రచికిత్స చేసి ప్రస్తుతం అటవీ శాఖ అధికారుల పరిధిలో ఉంది. అయితే పూర్తి స్థాయిలో అది కోలుకున్న తర్వాత తుంగభద్ర పరివాహక ప్రాంతంలో వదిలేస్తాం, దాన్ని పరిరక్షిస్తామని అటవీ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ చంద్రుతో హుసేన్, RTV కర్నూలు.